హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను గుడిలో పెట్టే పులిహోర పక్కా కొలతల్లో చేసి చూపిస్తున్నానండి. బియ్యం కడిగి పెట్టినప్పటి నుంచి ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలనేది అన్ని చెప్పానండి. రైస్ కూడా పొడి పొడిగా వస్తుందండి. టేస్ట్, కలరు, ఫ్లేవరు అచ్చం గుడిలో పెట్టినట్లే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఈ ఉగాదికి ఇది ఒకటే కాదండి, సీజన్ లో దొరికే మామిడికాయతో చిత్రాన్నం చేసుకున్నా కూడా సూపర్ గా ఉంటుందండి. ఇవి రెండు దేవుడికి మంచి నైవేద్యం అండి. టెంపుల్ లో ఇచ్చే పులిహోర ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందండి, దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. గుడిలో చేసే ప్రసాదం పులిహోరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకున్నానండి. ఇది కూడా నల్ల చింతపండు తీసుకున్నాను. మీ దగ్గర నల్ల చింతపండు లేదు అంటే తెల్ల చింతపండు కూడా తీసుకోండి. ఈ మీడియం స్పూన్ మెజర్మెంట్ అండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, అలాగే 3 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా బెల్లం. ఇది గొజ్జు ప్రిపేర్ చేసుకునేదానికండి. ఇది వచ్చి ఒక పౌడర్ చేసుకునేదానికండి. ఇవన్నీ పోపు పెట్టుకునేకండి. జీడిపప్పు, పల్లీలు, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా పచ్చనిపప్పు, 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంగువ. ఐటమ్స్ చూస్తే చాలా అనిపించండి. కాకపోతే మీరు ముందు రోజు కానీ ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే పొద్దున్న లేస్తేనే మనము చింతపండు గొజ్జు చేసుకొని ఈ పౌడర్ వేసుకొని తిరుగుబాటు పెట్టుకున్నామంటే పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. అలా దేవుడికి నైవేద్యము పెట్టుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళొచ్చండి. ఇంకోటి అండి, ఇన్ని ఐటమ్స్ వేసి పొడి కొట్టుకునేది ఇబ్బంది అనిపిస్తే మీకు సింపుల్గా ఇంకోటి చెప్తానండి. ఆవు పొడి, మెంతి పొడి కొట్టి పెట్టుకున్నట్లయితే అది వేసుకొని కానీ పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకొకటి అండి, చెప్పడం మర్చిపోయాను, మీరు చింతపండు గుజ్జు కూడా అంతే అండి. మీరు ఒకసారి ఈ చింతపండు గొజ్జు కానీ చేసి పెట్టుకున్నట్లయితే 2 నెలలు నిలువ ఉంటుందండి. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు బయట పెట్టుకోవాలంటే ఒక 10-15 రోజులు ఉంటుందండి. మీరు చింతపండు కూడా గట్టిగా నీళ్ళు ఎక్కువ పోయకుండా గట్టిగా తీసుకొని బాగా ఉడకపెట్టి పెట్టుకున్నట్లయితేనే నిలువ ఉంటుందండి. మీరు అలానే కొంచెంసేపు ఉడకపెట్టి పెట్టుకున్నట్లయితే నిలువ ఉండదండి. ఇలా చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు గుడిలో ఇచ్చే ప్రసాదము మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇవన్నీ మనం రెడీ చేయకముందే మనం రైస్కి నానబెట్టుకునేసి అన్నం పెట్టుకునేయాలండి. అప్పుడే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. మనం గుడిలో ఇచ్చే ప్రసాదము ఎలా పొడి పొడిగా ఉంటుందో అలా రావాలంటే 1/2 అవర్ ముందర బియ్యం నానబెట్టుకునేసి మళ్ళీ కుక్కర్లో పెట్టుకొని బాగా పొడి పొడిగా చేసుకోవాలండి. మీరు విజిల్ పెట్టి స్టవ్ ఆపేసిన తర్వాత ప్రెజర్ పోయిందని మూత తీసేయకూడదండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి తీసినామంటే అన్నం అనేది పలపలాని వస్తుందండి. మీరు అన్నం ఆరపెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నారంటే సరిపోతుందండి. లేదక్క మీరు చెప్పినట్లు మేము గొజ్జు చేసి పెట్టుకున్నామంటే అన్నం పెట్టారా ఆరిపోతాని పోపు పెట్టుకొని అన్ని కలిపేసినామంటే ఈజీ లంచ్ బాక్స్, ఈజీ ప్రసాదం అయిపోతుందండి. ఇలానే చేయండి. అది కూడా నేను ఏది ముందు చేయాలి, ఏది వెనక్కి చేయాలనేసి స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. అలానే చేయండి, మీరు కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగి 1/2 అవర్ నానబెట్టి విజిల్ పెట్టి పెట్టేశానండి. కుక్కర్ ప్రెజర్ పై కూడా మనకి 15 నిమిషాలు అయిందండి. అన్నం కూడా చూడండి పూసలుగా ఎంత బాగా వచ్చిందో. ఇంకోటి అండి, చాలా మంది అన్నం పెట్టేటప్పుడు ఉప్పు వేయాలి, అలాగే నూనె వేయాలి అంటారండి. నేనైతే ఏమీ వేయలేదు, అలానే పెట్టాను. అన్నం అనేది పలపలాని వచ్చింది. ఇప్పుడు ఈ అన్నం ఆరబెట్టేద్దామండి. అన్నం బాగా చల్లగా అయితేనే పులిహోర టేస్ట్గా ఉంటుంది. చూడండి, అన్నం అనేది ఉదురుగా ఉందండి. ఇలా తీసుకున్న తర్వాత మీరు గట్టితోనే ఇలా నలుపుకోవాలండి. ఎక్కువ ప్రెస్ కానీ చేయొద్దండి. ఇలా చేసుకున్నామంటే మనకు అన్నం పలపలాని వస్తుంది. మీరు ఏ బియ్యం అయినా కానివ్వండి, ఒక 1/2 అవర్ నానబెట్టండి, అన్నం బాగుంటుంది. ఇంకా మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే మీరు పడుకునే ముందర బియ్యం నానబెట్టేసి పడుకున్నట్లయితే పొద్దున్న లేస్తేనే స్టవ్ అంటిచ్చేసి ఇంకా భిన్న అయిపోతుందండి. పొద్దున్న మన పిల్లలతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది, అలాగే ఈజీ లంచ్ బాక్స్ రెడీ చేసినట్లు ఉంటుందండి. చూడండి, అన్నం చూడండి ఎంత పొడి పొడిగా అయ్యిందో. చూడండి, ఇలా పలపలాని ఉండాలండి అన్నం అనేది, అప్పుడే బాగుంటుంది. అలా అని అన్నం ఎక్కడ ఉడకకుండా కూడా ఏం లేదండి. అన్నం అనేది బాగా ఉడికింది చూసారా. ఇలా ఉడికితేనే అండి బాగుండేది. మీరు 1/2 అవర్ బియ్యం కానీ నానబెట్టినట్లయితే ఇలా చేసినట్లయితే అన్నం ఎక్కడ ఉడకకుండా రాదండి, మెత్తగా చాలా బాగుంటుంది. తిన్నా కానీ బాగా జీర్ణశక్తి అవుతుందండి, అంత బాగుంటుంది. ముందుగా మనం చింతపండు కడిగి నానబెట్టుకుందామండి. చింతపండు బాగా నానితే గుజ్జు బాగా వస్తుంది. ఇది నానబెట్టేసిన తర్వాత పౌడర్ రెడీ చేసుకుందాము. చింతపండు కూడా అండి, మీకు నల్ల చింతపండు దొరకలేదు అంటే తెల్ల చింతపండు అయినా వేసుకోవచ్చండి. కాకపోతే మన గుడిలో పెట్టే ప్రసాదం స్టైల్లో రావాలంటే నల్ల చింతపండే తీసుకోవాలండి. ఈ సంవత్సరం పండు వచ్చే సంవత్సరానికి అలానే బయట పెట్టి ఇట్లా కలర్ చేసుకుంటానండి. మీరు అలా అయినా చేసుకోవచ్చు. ఇంకా దొరకలేదు అంటే మన తెల్ల చింతపండు కూడా వాడుకోవచ్చండి. ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే చింతపండు అనేది బాగా నానుతుందండి, కాబట్టి వేడి నీళ్ళు పోస్తున్నాను. ముందుగా ఇవన్నీ ఆయిల్ లేకుండా వేయించుకుందామండి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. పచ్చినిపప్పు, ఉద్దిపప్పు వేసుకుందాం. ఇది కొద్దిగా వేగినాక మిగిలిన వేసుకుందాం. ఇది మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, ఎక్కువగా పెట్టి వేయించుకోవద్దండి.
కొంచెం సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే బాగా వేగుతుంది. మీరు నిలువ చేసుకునేట్లంటే ఇంకా పౌడర్ కొంచెం క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చండి, అప్పుడు నిలువ చేసుకునే బాగుంటుంది. ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదండి, ఈ ప్రసాదం అనేది మంచి నైవేద్యం అండి. ఇలా మీరు ట్రై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇది ఒకటే కాదండి, కొత్తగా వచ్చిన మామిడికాయతో కూడా మామిడికాయ అన్నం చేస్తున్నానండి. అది కూడా దీని వెనకే చేస్తానండి ప్రసాదంగా. ఇది ఒకటే కాదండి, ఉగాది స్పెషల్ పప్పుతో చేసిన ఒబ్బట్టు ఉంది, అలాగే కొబ్బరితో చేసిన ఒబ్బట్టు ఉందండి. చూసుకొని మీరు ట్రై చేయండి. నేను పక్కా కొలతల్లో చెప్పానండి. మీకేమైనా డౌట్లు ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ చేసినా కానీ నేను రిప్లై ఇస్తానండి. చూడండి, ఇలా లైట్గా వేగిన తర్వాత ఆవాలు, మిరియాలు, మెంతులు, ధనియాలు ఇప్పుడు అన్నీ వేసేసానండి. వీటినంతా ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందాము. ఎండుమిరపకాయలు ఒకటి వేయాలండి, అది కొంచెం వేగినాక వేద్దాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. వేగిపోయిందండి, స్టవ్ ఆపేద్దాము. కడాయి అనేది వేడిగా ఉందండి, వేరే ప్లేట్లో తీయేద్దాం. అందులోనే ఉంటే మాడిపోతుందండి. చూడండి, ఎక్కడ మాడకుండా అన్నీ ఈక్వల్గా వేగినాయి. ఇప్పుడు ఇది బాగా చల్లారించి పౌడర్ చేసుకుందామండి. మీరు వేయించిన అంతే అండి. నిలువ చేసుకోవాలంటే బాగా చల్లారించి పౌడర్ చేసి, పౌడర్ కూడా చల్లారి పెట్టి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 2-3 నెలలు ఉంటుందండి. ఆ పౌడర్ని కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి, బయటే పెట్టుకోవచ్చండి. కాకపోతే పప్పులు అనేది బాగా వేయించి మీరు పౌడర్ కొట్టుకోండి. మీరు అలానే బాగా వేయించకుండా కొట్టినట్లయితే చెడిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఇలా బాగా వేయించుకొని పౌడర్ చేసుకోండి. మనకి ఈ పప్పులంతా చల్లారే లోపల మన చింతపండు గొజ్జు తీసుకొని బాగా ఉడక పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. వేడి నీళ్ళు పోసాం కదా, చింతపండు అనేది బాగా నానిందండి. చూడండి, ఇలా గట్టిగా కలుపుకొని ఈ చింతపండు తొక్కు పడకుండా తీసుకోవాలండి. మీకు వడగట్టేది ఉంటే తీసుకోండి. అందులో కూడా ఇలా గట్టిగా ఉన్నిందంటే బిన్నె మనకు చిక్కగా వస్తుందండి చింతపండు గుజ్జు అనేది. ఇంకొంచెం నీళ్ళు వేసినట్లయితే ఇంకొంచెంసేపు ఉడక పెట్టుకోవాలి. ఇలా గొజ్జు తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బెల్లము, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఆయిలు. ఇప్పుడు దీన్ని బాగా ఉడకపెట్టుకోవాలండి. మనకు గొజ్జు చిక్కగా వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. అలాగే మనం కలుపుతూ కూడా ఉండాలండి మధ్య మధ్యలో. ఇలా కలుపుతూ ఉడకపెట్టుకున్నామంటే అప్పుడు బాగుంటుంది మనకి. కలపకపోతే కొంచెం అడుగంటే ఛాన్స్ ఉందండి, కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. మీరు సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కూడా కలపచ్చండి. ఈ గొజ్జుని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుంటే తిక్కుగా వస్తుందండి. మళ్ళీ మన నిలువ చేసుకునే సరిపోతుంది. చూడండి, చింతపండు గుజ్జు ఇలా ఉడికిందండి, బాగా తిక్కుగా అయింది. అలాగే మనం పెట్టినప్పుడు ఎక్కువ నింది, ఇప్పుడు కొంచెం తగ్గింది కదండి. సరిపోయిందండి, చింతపండు గుజ్జు ఉడికిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఈ పప్పులంతా పౌడర్ చేసుకుందామండి. నేను ఇక్కడ మిరపకాయలు కూడా 3 మిరపకాయలు వేసాను కదా, ఎందుకంటే మనం మిరియాలు వేసాం కదండి. మిరియాలు కూడా కారం ఉంటుంది కాబట్టి 3 మిరపకాయలు వేసామండి. మీకేమైనా మిరియాలు హీట్ అయిపోతుంది అనిపిస్తే మిరియాలు కొంచెం తగ్గించేసి ఇంకొక 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకునేద్దామండి. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలండి పౌడరు. ఈ పౌడర్ లేకపోతే పాప మామూలుగా సింపుల్గా అడుగుతుందండి. ఏమని అడుగుతుందంటే, అమ్మ నువ్వు ప్లెయిన్గా చేస్తావు కదా, అట్లా చేయమ్మా అంటుందండి. అప్పుడు ఏం చేస్తానంటే నేను కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ఆవు పొడి వేసి మిక్స్ చేస్తానండి. అది చాలా బాగుంటుందండి. అది ఇంకా సింపుల్గా అయిపోతుంది. అట్లా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పౌడర్ చేసుకున్నాం కదా, ఏ స్టేజ్లో అయితే మనం కలుపుతామో అదే స్టేజ్లోనే ఒక్కొక్క 1/2 స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుందండి. అది కూడా ఎంత వెయ్యాలి అంటే, నలుగురికి అయితే 1 స్పూన్ అండి. నేను ఇంతసేపు చూపించాను కదా, ఆ స్పూన్తో 1 స్పూన్ ఆవు పొడి వేసుకోండి, 1/2 స్పూన్ మెంతి పొడి వేసుకోండి, సరిపోతుంది. మెంతి పొడి ఎక్కువ వేసినట్లయితే కొంచెం చేదుదనం వస్తుందండి. మీరు ఈ పొడిని ఏమీ వేయకపోయినా కానీ ఈ చింతపండు గొజ్జి ఇలా చేసుకొని పోపు పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. కాకపోతే ఇంకొంచెం టేస్ట్ రావాలంటే ఆవు పొడి, మెంతి పొడి వేసుకోండి. ఇంకా డబుల్ టేస్ట్ రావాలంటే ఈ పప్పులంతా పొడి కొట్టి వేసుకున్నామంటే డబుల్ టేస్ట్ అండి. మన గుడిలో ఇచ్చే పులిహోర ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఆవాలు, ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చనిపప్పు, ఉద్దిపప్పు వేసుకుందాం. మన జీడిపప్పు కొంచెం లాస్ట్లో వేస్తామండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. అలాగే మిరపకాయలు. పల్లీలు వచ్చి రెడ్ కలర్ అండి, కాబట్టి కొంచెం కలర్గా కనిపిస్తాయి.
ఇప్పుడు కరివేపాకు, ఇందులోనే కొద్దిగా పసుపు, మనం ఆల్రెడీ పసుపు వేసామండి కాబట్టి కొంచెంగా వేసుకోండి. అలాగే ఇంగువ, పులిహోరకి ఇంగువ పడితేనే అండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కలుపుకునేద్దాం. అంతే అండి, స్టవ్ ఆపేస్తున్నాను. పోపు కూడా మనకి ఎక్కడ మాడిపోకూడదండి, మొత్తం ఈక్వల్గా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు చింతపండు గుజ్జులో వేయడం మర్చిపోయినానండి, ఇప్పుడు వేసుకునేద్దాము. రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు ఈ గొజ్జు వేసుకొని ఫస్ట్ కలుపుకుందాం. చూడండి గొజ్జు అనేది ఎంత చిక్కగా ఉందో, ఇలానే ఉండాలండి గొజ్జు అనేది చిక్కగా. మనం ఆయిల్ వేసాం కదా, ఎంత బాగా ఉడికే ముందరికి ఆయిల్ కూడా పైన తేలుకొని ఉందండి. మరీ ఎక్కువ కానీ వేయద్దండి, ఆయిల్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. చూడండి మన కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత పౌడర్ వేద్దాం. మనం గరిటితో కలిపే కన్నా చేతిలో కలిపితేనే పులిహోర టేస్ట్ బాగుంటుందండి. చేతిలోనే కలుపుకుందాం. ఇదిగోండి ఈ స్పూన్తో మనం పౌడర్ వేస్తున్నాము. ఇక్కడ నేను 3 స్పూన్లు పౌడర్ వేస్తున్నాను. 1 2, మీకు ఇంకా కొంచెం తక్కువ వేసుకోవాలంటే కూడా తక్కువ వేసుకోండి. టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చండి. మళ్ళీ కూడా ఇదేం నూనెలో వేయించాల్సిన అవసరం కూడా లేదు, మనం ఆల్రెడీ వేయించే కొట్టాం కాబట్టి మనం అలానే వేసుకోవచ్చు కలిపేటప్పుడు. ఎక్కడ అన్నం వైట్ రైస్ లేకుండా మొత్తం కలిసేలాగా చేతిలో కలుపుకోవాలండి, నలపకూడదండి. ఇలానే చేతులతోనే పలుకులుగా ఇలా చేసుకోవాలండి. ఇలా మీరు ఈ స్టేజ్లో ఇలా కలిపిన తర్వాత కూడా చూసుకోవచ్చండి, మీకు ఏమైనా పౌడర్ తగ్గిందా, కారం కొంచెం తగ్గినట్లుందా. అలా చూసుకున్నప్పుడు మీకు కారం తగ్గినట్లుంది అంటే మనం ఎండుమిరపకాయలు నూనెలో వేయించాం కదండి పోపులో, దాన్ని నలిపి కానీ వేసుకున్నామంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళకైతే అలా నచ్చుతుంది. కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి నచ్చినట్లు చూసుకొని చేసుకోండి. మీరు ఇలా కానీ ఇంట్లో ఒక్కసారి చేసి పెట్టినారంటే ఇంట్లో వాళ్ళు తిన్న వాళ్ళు కూడా ఏం పులిహోర చేసావమ్మా చాలా బాగుంది అని అడిగి మరీ చేసుకుంటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పోపేసేద్దాం. చూడండి గింజలు కూడా ఎక్కడ మాడలేదు, ఈక్వల్గా వేగింది, అంతా ఒకే సమంగా వేగిందండి. కాకపోతే నేను పల్లీలు రెడ్ కలర్ పల్లీలు తీసుకున్నానండి, అందుకు ఆ కలర్లో ఉంది. పల్లీలు కూడా కరెక్ట్గా వేగిందండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి కరివేపాకు ఇలానే పెట్టినట్లయితే పిల్లలు తీసి పక్కన పెడతారండి. నేనేం చేస్తానంటే ఫస్ట్ కరివేపాకు అంతా ఇలా చేతికి తీసుకునేసి కరివేపాకుని ఫస్ట్ ఇలా నలిపేస్తానండి. చూసారా, ఇలా నలిపేస్తే పిల్లలు తినేటప్పుడు ఎక్కడ తీరండి, తినేస్తారు. మీరు పొడిలో కూడా వేసి పౌడర్ చేసుకోవచ్చండి, కాకపోతే నేను వేయలేదు. మీరు ఎండకు పెట్టి వేసుకున్నట్లయితే నిలువ ఉంటుందండి. ఇలానే పచ్చి కరివేపాకు వేయం చేసినట్లయితే నిలువ ఉండదండి. చెప్పాను కదండి ఎండుమిరపకాయలు కూడా మీకు కారం తక్కువ ఉంటే వేసుకోండి. చూడండి ఇలా నలిపేసినామంటే చాలా బాగుంటుంది. అంత పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా తినేటప్పుడు ఒక్కొక్కటి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి మన టెంపుల్ పులిహోర రెడీ అయిపోయిందండి. చూడండి కలరు మన గుడిలో ఇచ్చే పులిహోర ఎలా ఉంటుందో అదేలాగే ఉందండి. కాబట్టి మీరు కూడా నల్లది చింతపండు తీసుకుంటే ఇలానే వస్తుందండి. ఇక మా దగ్గర లేదు అన్నప్పుడు మీరు ఇలానే చేసుకోండి కొత్త చింతపండులో, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కలర్ కోసం మనం నల్ల చింతపండు తీసుకునేది, అంతేగాని టేస్ట్ అంతా ఒకటే అండి. ఈ పులిహోరే కాదండి, ఈ ఉగాది స్పెషల్ అయిన అప్పుడే కాసిన మామిడికాయతో మామిడికాయ చిత్రాన్నం చేస్తున్నామండి. ఇది కూడా ఈజీగా సింపుల్గా అయిపోయేలాగా, అలాగే దేవుడికి నైవేద్యం పెట్టేలాగా చేసి చూపిస్తున్నానండి. ఇంకొకటండి, దీనికి ఎర్రగడ్డ తెల్లగడ్డ కానీ వేస్తా లేదు, ప్లెయిన్గా ఈజీగా చేద్దామండి. ఇప్పుడు ఈ మామిడికాయని బాగా కలుపుకునేస్తామండి. తొక్క తీస్తా లేదా అలానే తురుముకుంటున్నాను, ఎందుకంటే చిన్న మామిడికాయలుగా ఉందండి. మామూలుగా ఈ టైంకంతా మనకు వచ్చి ఊరిగా ఎంత మామిడికాయలు రావాలండి, కాకపోతే సైజ్ అయితే చిన్నగానే వచ్చింది. మామూలుగా శివరాత్రికి శివలింగం అంత వస్తుంది, ఉగాదికి ఊరిగాయ మామిడికాయ అంత అవుతుంది అని చెప్తారండి. కాకపోతే ఉగాది వచ్చేస్తుంది కానీ మామిడికాయ సైజ్ అనేది చిన్నదిగానే ఉందండి. ఇప్పుడుండే వెదర్ కండిషన్కి ఇలా వస్తూ ఉందండి. ఇప్పుడు దీన్ని తురుముకుందామండి. తొక్క నేతదే కాబట్టి ఇలానే వేస్తున్నానండి నేను, మీకు వద్దు అంటే తొక్క తీసేయచ్చండి.
మామిడికాయ కూడా తురుముకునేసినామండి. ఈ మామిడికాయ చిత్రాన్నం కావాల్సిన పదార్థాలు మామిడికాయ తురుము, పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలండి రెండుగా, కరివేపాకు, పచ్చెనిపప్పు, పల్లీలు, జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే పసుపు, కొద్దిగా ఇంగువ అండి. ఇంతే అండి, సింపుల్గా చేస్తున్నాను. మీకు ఇంకా వెరైటీగా మసాలాగా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను అది కూడా చేసి పెడతాను. మామిడికాయ చిత్రాన్నానికి కొద్దిగా ఆయిలు, ఆవాలు, ఇప్పుడు పల్లీలు, అలాగే పచ్చెనిపప్పు, ఇప్పుడు జీడిపప్పు. మంట తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ. ఇవన్నీ బాగా వేగిందండి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకునేద్దాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. మామిడికాయ తురుము బిన్నే వేగిపోతుందండి, చాలా టైం కూడా పట్టేలేదు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము, అలాగే జీలకర్ర పొడి. మీరు జీలకర్ర కానీ వేసుకోవచ్చండి. జీలకర్ర పొడి వేసేదాని వల్ల చాలా బాగుంటుంది. జీలకర్ర వేసేదాని వల్ల తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద తగిలితే చాలా మందికి నచ్చదండి. కాబట్టి జీలకర్ర పౌడర్ వేసామంటే బాగా మిక్స్ అయిపోయి మనకి ఎక్కడ పంటి కింద తగలదు, అలాగే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బాగా ఇలా కలుపుకున్న తర్వాత వేగిపోయిందంటే కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి, అప్పుడు స్టవ్ ఆపేస్తాము. ఇలా కలుపుకోవాలండి. చూడండి, మామిడికాయ తురుము బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిపోయిందంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు దీన్ని రైస్ కలుపుకుందాం. చింతపండు పులిహోర కలిపినప్పుడు వైట్ రైస్ కొంచెం అలానే పెట్టానండి, ఆ రైసే వేస్తున్నాను. ఇంకొకటండి, మీరు మామిడికాయ గొజ్జు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే గింజలంతా మెత్తగా అయిపోతుందండి. అలా లేకుండా ఒట్టి మామిడికాయ తురుము, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి నూనెలో బాగా వేయించి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 నెలలు నిలువ పెట్టుకోవచ్చండి. అప్పుడు ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా పోపు గింజలన్నీ వేసుకొని పోపు పెట్టుకొని ఫ్రెష్గా ఇలా కలుపుకున్నామంటే ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసినట్లే ఉంటుందండి మామిడికాయ అన్నము. ఇట్లా మీరు చేసుకోండి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాము. సీజన్లో దొరికే మామిడికాయలు అండి, చాలా బాగుంటుందండి. ఏ సీజన్లో దొరికేది ఆయా సీజన్లో తిన్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. సీజన్ అయిపోయినా కూడా మామిడికాయలు వస్తుందండి, దానికి మందులు కొట్టి అంతా వస్తుందండి. ఆ మామిడికాయ చేసుకొని తినే కంటే ఇప్పుడు సీజన్లో దొరికేవి అన్నీ తిన్నామంటే చాలా మంచిదండి. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. లాస్ట్లో కొత్తిమీర తురుము వేసేసామంటే అయిపోయిందండి మామిడికాయ చిత్రాన్నం కూడా. ఇలా పిల్లలకు ఒకరోజు మామిడికాయ చిత్రాన్నము, ఉసిరికాయ చిత్రాన్నము, చింతపండు చిత్రాన్నము, లెమన్ చిత్రాన్నము, ఇలా ఎన్ని చిత్రాన్నాలు చేయొచ్చండి. ఇలా చేసినట్లయితే పిల్లలకు కూడా కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే హెల్దీగానే ఉంటారు, ఇష్టంగానే తింటారండి రోజుకో వెరైటీ చేసినట్లయితే. అంతే అండి, మన మామిడికాయ చిత్రాన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఈ ఉగాదికి ఇలా ఫ్రెష్గా మామిడికాయ చిత్రాన్నము, పులిహోర చిత్రాన్నము చేసుకోండి. మీరు ఎంచక్క దేవుడికి నైవేద్యం పెట్టుకొని పూజలు అనేది ఈజీగా హ్యాపీగా బాగా చేసుకోండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఉగాదికి ఈ పులిహోరనే కాదండి, ఉగాది స్పెషల్ ఒబ్బట్టు చేస్తారండి. ఆ ఒబ్బట్టు పప్పుతో చాలా మంది చేస్తారండి, కాకపోతే నేను వెరైటీగా మీకు పచ్చి కొబ్బరి తురుముతో చేశానండి. ఆ ఒబ్బట్టు మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్ గాను ఉంటుందండి. ఒక్కసారి చేశారండి, ప్రతి ఉగాదికి పిల్లలు పట్టి మరీ చేపించుకుంటారండి. కొబ్బరి ఒబ్బట్టు చేయి మమ్మీ చాలా బాగుంది అనేసి. ఉగాదికే కాదండి, మధ్యలో కూడా మీరు చేస్తూనే ఉంటారండి, అంత బాగుంటుందండి. అంతే అండి, టెంపుల్లో దొరికే పులిహోర, సీజన్లో దొరికే మామిడికాయ చిత్రాన్నము, ఈ ఉగాదికి మీరు ఇలానే ట్రై చేయండి. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ ఉగాది స్పెషల్ పప్పు ఒబ్బట్టు, కొబ్బరి ఒబ్బట్టు ఇక్కడ ఉందండి, క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.